వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇవాళ మన గెస్ట్ జీవి రమణ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సిఐడి ఆంధ్రప్రదేశ్, 1981 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. రమణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ టైంలో ఆయన ఎస్ఐబీలో పనిచేశారు. ఎస్ఐబీలో పనిచేస్తున్న టైంలో తనకున్న నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటూ చాలా కేసుల్లో ఆయన పోలీసులకి అనుకూలంగా నక్సల్స్ ఉద్యమానికి దెబ్బ కొట్టేలా పనిచేశారు. అంటే ఎన్కౌంటర్లు చేయడం అనేది కాకుండా ఇంటెలిజెన్స్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక దశలో నక్సల్స్గా వెళ్ళడానికి కూడా అతను ప్రయత్నం చేశారు. అటువంటి ఆయన తర్వాత మరికొన్ని సివిల్లోకి రావడం, సివిల్లో ముఖ్యంగా అనంతపూర్, కడప జిల్లాలో పనిచేయడం, అనంతపూర్లో ఎన్కౌంటర్తో చేయడంతో పాటు పరిటాల రవి గారు, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పనిచేసే అనుభవం ఉంది. అంతేకాకుండా గతంలో 1983 భవనం వెంకటరామరెడ్డి గారితో పాటు నందమూరి తారక రామారావు గారి దగ్గర కూడా పనిచేసే అనుభవం. అలాంటి వ్యక్తి తర్వాత ఎన్ఐఏలో పనిచేస్తూ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్లో మంచి అవార్డు కూడా తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అంటే 1981లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన 2020లో రిటైర్ అవ్వడానికి పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులకి ప్రజలకి మధ్యన ఆ గ్యాప్ అనేది ఎందుకు పెరుగుతూ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ రామ్నగర్ కుట్ర కేసులో రమణ గారు తన రోల్ ఉంది. అంటే కేసులు పెట్టడం వేరు, కుట్ర కేసులు అంటే 120B ప్రూవ్ చేయడంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో ఉండాలి విషయాన్ని కూడా రమణ గారిని తెలుసుకుంటారు. రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జీవి రమణ గారు, అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ సిఐడి. నమస్కారం సార్. సార్, జనరల్గా చాలామంది కేసులు పెడుతుంటారు, మిగతా 302 అవ్వచ్చు, 324 అవ్వచ్చు, అన్లాఫుల్ యాక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెడుతుంటారు, దానికి ఎవిడెన్స్ ఉంటుంది. కానీ పోలీసులు కేసులు పెట్టిన కేసుల్లో 120B అంటే కుట్ర కేసును ప్రూవ్ చేయడం అనేది చాలా పెద్ద కష్టం. కరెక్ట్ అండి. అప్పుడులో పార్వతీపురం కుట్ర కేసు, రామ్నగర్ కుట్ర కేసు, ఈ రెండు కేసుల్లో పోలీసులు కన్విక్షన్ తేవడం అనేది ఇప్పటికీ ఆ రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేదు. ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు 2 రాష్ట్రాల్లో కూడా పోలీసు నేర్పరుస్తున్న కేసుల్లో ఆ 2 కేసులు చెప్తుంటారు. అంటే కుట్ర కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలని. అటువంటి రామ్నగర్ కుట్ర కేసులో మీ రోల్ ఉంది. దాంతోపాటు దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ అవ్వచ్చు, ఇవన్నిటికన్నా ముఖ్యంగా నక్సల్స్లో మీరు కోవట్టుగా వెళ్ళడానికి ఉస్మానియా యూనివర్సిటీ చేయడం, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడానికి వెళ్ళే సమయంలో మీకు ఎవరు ఎందుకు వెళ్ళొద్దు అంటూ మీకు అడ్డుకట్టు వేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి జీవి రమణ గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి సార్? అందరికీ నమస్కారం సార్. మా ఫాదరు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టరు, పోలీసు ఆఫీసర్ సంతానమే. అయితే మా అమ్మా నాయన గారి దయ వల్ల, అదేవిధంగా మా ఫాదర్ కూడా మంచి ఎగ్జైటింగ్ సర్వీస్ చేశారు. నేను నా చదువు మొదలుపెట్టింది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మొదలుపెట్టాను. పుట్టింది రాజమండ్రి. వాస్తవంగా మేము రాయలసీమ వాళ్ళము, కడప ఇది చిత్తూరు జిల్లా పాకాల. కానీ మా ఫాదర్ ఉద్యోగరీత్యా చాలా ప్లేస్లో చూసాము. అంతకుముందు మా పేరెంట్స్ ఈ రజాకర్ మూమెంట్లో పోలీస్ యాక్షన్లో కూడా పాల్గొన్నవారు మా ఫాదరు. అది గర్వంగా నేను చెప్పగలను. సో వారి చదువు వల్ల నాకు మంచి ఆశయాలు అనేది ఉన్నది. సో అదేవిధంగా నేను 1981 ఫస్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఆదిలాబాద్ జిల్లాలో వెళ్ళాను. అంటే మీరు యూనిఫామ్ వేయకముందు మీరు అండమాన్ నికోబార్లో పుట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ దాని నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ అక్కడ సర్వీస్ చేశారు సార్. మా ఫాదర్ అక్కడ సర్వీస్ చేశారు. అండమాన్ నికోబార్ ఉండగా నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది. సో అది కాకుండా అనంతపూరు, విజయవాడ చదువుకున్నారండి. అండమాన్లో ప్రైమరీ స్కూల్ చదివాను, గుర్తుంది నాకు. ఓకే. ఏపీ పోలీస్ నుంచి మా ఫాదర్ అప్పుడు డెప్యుటేషన్ మీద అండమాన్ నికోబార్స్కి వెళ్ళారు. అంటే అక్కడ చదువుకున్న తర్వాత రాజమండ్రి వచ్చారా? రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి తర్వాత అనంతపూర్ తర్వాత తిరుపతి, చిత్తూరు, ఇన్ని ఊర్లు చేశాను నేను. డిగ్రీ చేసేటప్పటికి అనంతపూర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిసి మేము గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం జరిగింది. అచ్చా. అంటే మీ నాన్నగారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అంతా చదువుకుంటూ? ఎస్ సార్. రాష్ట్రమే కాకుండా దేశం కూడా వెళ్ళాము. ఓకే. చిన్నప్పుడు మీ నాన్నగారు వేసుకోమని చెప్పారా పోలీస్ యూనిఫామ్? ఎస్. ఆయన చూస్తూ పెరిగాను కాబట్టి నాకు పోలీస్ యూనిఫామ్ అంటే నాకు ఎప్పటి నుంచో గురి ఉండేది, ఖచ్చితంగా కావాలని. అదేవిధంగా నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను. అయితే మొట్టమొదటిగా నాకు సివిల్లో ఏఆర్ అనేది తెలియదు అనమాట. ఆర్ఎస్ఐగా వెళ్ళాను. మళ్ళీ దాని తర్వాత సబ్సిక్వెంట్గా సివిల్ పోలీస్లో వచ్చాను.
ఓకే, సివిల్ పోలీసుకి వచ్చాక ఫస్ట్ మీరు ఆదిలాబాద్ ట్రైనింగ్ అంటున్నారు. ఆదిలాబాద్లో ఏం ట్రైనింగ్ చేస్తారు? ఆదిలాబాద్లో ఆర్ఎస్ఐగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా అయితే మేము కూంబింగ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళము. అప్పుడు చూసాను నేను దగ్గరగా నక్సలైట్ యాక్టివిటీస్ అంటే ఏంటి, దళం అంటే ఏంటి, దళం యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ఇది చూస్తూ నేను తర్వాత ఇంటెలిజెన్స్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్లో మీరు ట్రైనింగ్ తీసుకున్న సమయంలో నక్సల్స్ మూవ్మెంట్ కూంబింగ్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఇంద్రవల్లి ఘటనలు కూడా జరిగాయి. మీరు పనిచేసిన టైంలో ఎక్కడెక్కడ కూంబింగ్లు చేశారు, అక్కడ మీరు నేర్చుకుంది? ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పనిచేశాను నేను, 3 ఏళ్ళు పనిచేశాను అక్కడ. సో ఈ ఇంద్రవల్లి ఘటన ఇవన్నీ టోటల్గా మాకు తెలుసు. అదేవిధంగా ఇది దళం మూమెంట్ కోసం మేము కూంబింగ్ ఆపరేషన్స్ విరివిగా చేసేవాళ్ళము. దళము వాళ్ళ యొక్క దళ సభ్యుల యొక్క ఇది యాక్టివిటీసు, సీకాసా ఉంది, సీకాసాలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఇవన్నీ నేను గమనించడం జరిగింది, నేర్చుకున్నాను. అంతవరకు నాకు నక్సలైట్ అంటే ఏంటో తెలియజేసేది కాదు. ఆ ఇంట్రెస్ట్ మీదే నేను ఇంటెలిజెన్స్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ నుంచి ఎస్ఐబిలో నన్ను తీసుకోవడం జరిగింది. ఎస్ఐబిలో నా యాక్టివిటీస్ చూసి నన్ను ఇన్ఫిల్ట్రేషన్కి ఒక ఆఫీసరు ట్రై చేశారు. దానికి నేను విల్లింగ్నెస్ కూడా ఇచ్చాను. అయితే విజయరామారావు గారు, శ్రీ విజయరామారావు గారు అప్పుడు డీజీ గారు, ఆయన గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోదని చెప్పి నన్ను. సార్, మీరు ఆర్ఎస్ఐ తర్వాత అక్కడున్న ఇంట్రెస్ట్ మీద మీరు ఎస్ఐబికి వచ్చారు. ఎస్ఐబికి వచ్చిన టైంలో ఇక్కడ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ చేయడానికి అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇందిరా పార్క్ దగ్గర ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశాలకు మీరు ఏ విధంగా వెళ్ళారు, అందులో వెళ్ళాలని కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది పార్టీలో కోవట్గా. అసలు ఆ ఎపిసోడ్స్ చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ టైం నక్సలైట్స్ అంటే ఏమిటి ఇవంతా నాకు తెలియడం జరిగింది, నాలెడ్జ్ వచ్చింది. ఈ నాలెడ్జ్ చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది పోలీస్ ఆఫీసర్గా. వీళ్ళది ఏదో మొత్తం మొత్తం చూడాలని నాకు ఒక సంకల్పం కలిగింది. సో దీంట్లో భాగంగానే నేను పర్సూ చేసుకుని ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్ నుంచి ఎస్ఐబికి వెళ్ళాను. ఎస్ఐబిలో నేను అబౌట్ 22-23 ఇయర్స్ ఉంటుంది నాకు ఏజ్. యంగ్ ఆఫీసర్ కాబట్టి నేను చాలా యాక్టివ్గా వాళ్ళని యూజీ క్యాడర్స్ అందరినీ నేను కవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకసారి ఒక యూజీ క్యాడర్ అతను ఎస్ఐగా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఇమ్మీడియట్గా తెలిసి వారిని అపాయింట్మెంట్ లేకుండా స్టాప్ చేయడం జరిగింది. ఎవరో ఒకరు, వారు ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక చోట యూజీ, ఇంకో చోట ఎస్ఐగా ఆయన ఏంటిది సెలెక్ట్ అయ్యాడు ఆయన. సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి వెరిఫై చేస్తే కరెక్టే అదే. సో ఇమీడియట్గా అబ్జెక్ట్ చేయడం జరిగింది. అతనికి సబ్సిక్వెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదని. 1985 ప్రతీకారంగా మీరు నక్సల్స్లోకి వెళ్దాం అనుకున్నారా? అదేవిధంగానే నేను దాంట్లో భాగంగానే నేను ఇన్ఫిల్ట్రేట్ అవుదామనేసి నేను అనుకున్నాను. నేను కాలేజ్ స్టూడెంట్కి ఉస్మానియాలో చేరి వాళ్ళల్లో కలిసిపోదామనేసి అనుకున్నాను. ఒక ఆఫీసర్ గారు కూడా నాకు ఎంకరేజ్ చేశారు. బట్ అప్పుడున్న శ్రీ విజయరామారావు గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గారు ఒప్పుకోలేదు. గవర్నమెంట్ రూల్స్ ఇది ఒప్పుకోరు అని చెప్పారు. దీంట్లో భాగంగా ఒకసారి ఒక ఆపరేషన్ ఏమైందంటే, నేను ఆర్ఎస్యు స్టేట్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఒక డెలిగేట్గా నేను అండర్ కవర్లో వెళ్ళి నేను డెలిగేట్గా రిజిస్టర్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చారని చాలా క్వశ్చన్స్ వేశారు వాళ్ళు. అయినా కానీ అన్నీ నేను తెలివిగా చెప్పాను. ఎందుకంటే నేను ఆదిలాబాద్లో ఉన్నాను, అంగుళం తెలుసు కాబట్టి వాళ్ళు చాలా క్రాస్ చెక్ చేశారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పేటప్పటికి వాళ్ళు నమ్మారు. 3 days వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ భోజనం తిని నేను మొత్తం టోటల్గా అప్పుడు ఆ మీటింగ్ గురించి వివరణ మంచి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ మీటింగ్లో మీకు వచ్చిన ఇన్పుట్స్ ఏమున్నాయండి? ఇన్పుట్స్ ఏంటంటే మెయిన్ రెజల్యూషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఆ రెజల్యూషన్స్ గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే యాక్షన్ గురించి చెప్పుకొచ్చారా, లేదా ఎలాగ దాన్ని విస్తరించాలి పార్టీ? నేను అది ఆర్ఎస్యు అనేది ఓపెన్ వింగ్ అనమాట. కాబట్టి పార్టీ ఏ విధంగా విస్తరించాలి, ఏ విధంగా ఏ కాలేజెస్లో లేవు, ఎట్లా విద్యార్థులను ఏ విధంగా మనం అట్రాక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్స్ అన్నీ నేను రాసిచ్చాను. ఓకే, అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ వల్ల గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుని దానివల్ల
పార్టీకి విద్యార్థులు అందులో వెళ్లకుండా ఏమైనా తీసుకుందండి. ఎందుకంటే మామూలుగా ఆర్ఎస్యు ఎట్లా అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ లాగా చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఆ కుర్రవాడిని కానీ లేదంటే ఆ లేడీని కానీ మెల్లగా ఒక కేసులో ఇరికిస్తారు. కేసులో ఇరికించిన తర్వాత మళ్ళీ వాళ్ళని యూజీ క్యాడర్గా పంపిస్తారు, అడవుల్లో పంపిస్తారు. సో అమాయకంగా వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటారు. అటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము మాట్లాడడం జరిగింది. చాలామంది ఆ విధంగా వాళ్ళు ఆర్ఎస్యూలో యాక్టివ్ మెంబర్ కాకుండా బయటకు వచ్చేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఎస్ఐబిలో ఉన్నప్పుడు మీరు చేసిన వర్క్స్ ఇది కాకుండా రామ్నగర్ కేసు ఉందండి. డానియల్ ఇన్స్పెక్టర్ గారు టీంలో ఉండేవాడిని నేను. రామ్నగర్లో ఇన్సిడెంట్ ఎస్ఐబిలో త్రిమూర్తులు ముగ్గురు ఉండేవారండి. ఆ పేర్లు ఎవరో చెప్తారు? వద్దులేండి. సో రామ్నగర్లో కేసులో నేను డానియల్ గారితో చేశాను నేను. సో అప్పుడు మాకు మంచి డెన్ దొరికిందనమాట. ఆ డెన్లో టోటల్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇది క్యాష్ దొరికింది. అదేవిధంగా తూటాలు దొరికింది. అదేవిధంగా యూనిఫామ్ దొరికింది. అదేవిధంగా కరస్పాండెన్స్ ఎట్లంటే పీపుల్స్ వార్ వాళ్ళు జనరల్గా అప్పటికి పీపుల్స్ వారే మావోయిస్ట్ కాలేదనమాట. సో వారు ఎక్కువగా ఏంటంటే డెడ్ లెటర్ బాక్స్ కానీ లేదంటే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది వాళ్ళ ఒక కమ్యూనికేషన్. దాంట్లో భాగంగా అప్పుడు మన పరిటాల రవి కూడా అప్పుడు పీసీ కొరియర్గా ఉండేవాళ్ళు. ఆ రికార్డ్స్ బట్టి మాకు తెలిసింది. పరిటాల రవి గారు కూడా అప్పుడు పీసీ కొరియర్ అనమాట. అదేవిధంగా నల్లా ఆదిరెడ్డిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని ఇంట్రాగేషన్ చేశాము. చేసిన తర్వాత ఆయన ఒప్పుకోలేదు. మీరు అడిగారు 120B కుట్ర కేసు ఎట్లంటే ఎప్పుడు కానీ ఏ కేసు అయినా కానీ ఫస్ట్ మనకి మోటివ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ మోటివ్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలా, ప్రిపరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలా. అది ఆ కేసులో మేము ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఇప్పుడు ఆ డెన్ ఎక్కడ దొరికిందండి హైదరాబాద్? డెన్ వచ్చి మన రామ్నగర్లో అది ఆ బ్రిడ్జ్ పక్కన దొరికింది. అదే నేను ప్లేస్ అయితే నాకు గుర్తులేదు కానీ ఆ బ్రిడ్జ్ పక్కన ఒక చిన్న రూమ్లో దొరికిందనమాట. అదేవిధంగా నేను 1-2 సార్లు మారుతాళాలు వేసుకుని మేమే రూమ్ ఓపెన్ చేసి మేము లోపలుండి ఒక 2-3 యూజీ క్యాడర్లను కూడా దళ సభ్యులను కూడా పట్టుకున్నాను నేను. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పారు 120Bలో ప్రిపరేషన్ ఎస్టాబ్లిష్ మోటివ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ రామ్నగర్ కుట్రలో మీరు మోటివ్ ఏంటి వచ్చింది? దాన్ని ఎలా మీరు ప్రిపరేషన్? మోటివ్ అంటే పీపుల్స్ వారి యొక్క మోటివ్ నథింగ్ బట్ టు డీత్రో ది డెమోక్రటికలీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. అంటే తుపాకీ గట్టం ద్వారానే సాధించాలి రాజ్యాధికారం అనేది వాళ్ళ యొక్క ఇదే అనమాట. సో ఆటోమేటిక్గా దానికి రెజల్యూషన్స్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటుంది. అవన్నీ డాక్యుమెంటరీ ప్రూఫ్ మనకి డెన్లో దొరికింది, డాక్యుమెంటరీ ప్రూఫ్ కాబట్టి. అదేవిధంగా వెపన్స్ దొరికింది, యూనిఫామ్ దొరికింది, నెక్స్ట్ వాళ్ళ ఇది లెక్కలు దొరికింది, అకౌంట్స్ దొరికింది. అంటే ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ టోటల్గా A to Z అన్నీ మనకి వాళ్ళ డన్ ద్వారా మనకి తెలిసింది. కాబట్టి అది మోటివ్ అండ్ ప్రిపరేషన్ పార్ట్ మనకి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, అంటే మీరు 120B ప్రూవ్ చేశారు. ఆ కేసులో ఎవరి మీద పెట్టారు, ఎవరికి కన్విక్షన్ వచ్చింది? కేసు వరకు నాకు గుర్తులేదండి, సారీ. నల్లా ఆదిరెడ్డి అండ్ అదర్స్ మీద పెట్టారు. అది ఇప్పుడైతే చాలా కాలం అయిపోయింది కాబట్టి కరెక్ట్గా అయితే నేను రికలెక్ట్ చేసుకోగలను. బట్ 120B అనేది మాత్రం ఇంపార్టెంట్. అది అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రెండింటి మీదే కన్విక్షన్ వచ్చింది. సార్, జనరల్గా ఇప్పుడు మీరు నల్లా ఆదిరెడ్డి గారు రామ్నగర్ కుట్ర కేసు కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్పాల్సింది 120B పెట్టడం అనేది చాలా జరుగుతుంటాయి కుట్ర కేసులు. దాన్ని ప్రూవ్ చేయాలంటే, అంటే నేను ఆ కేసు గురించి కాదు, జనరల్గా ఒక కేసు పెట్టాలంటే ఏ విధంగా గ్రౌండ్స్లో పెట్టాలి? ఎన్ఐలో కూడా మేము 120B పెట్టామండి. అయితే 120B అనేది ఈజీగా పెట్టే సెక్షన్ అయితే కాదు. ఫస్ట్ అది మనం గమనించుకోవాలి. ఎవరైనా కానీ, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ 120B మీ సుపీరియర్ ఆఫీసర్ చెప్పారు కాబట్టి 120B పడేయండి అంటే అది పడేసే సెక్షన్ అయితే కాదండి అది. ఎందుకంటే దానివల్ల ఒకటి అడ్వాంటేజ్ ఉంది, ఇంకోటి డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దెన్ కన్విక్షన్ గ్యారంటీ అనమాట. అదే కానీ డిస్ప్రూవ్ అయితే కన్విక్షన్ పడే కేసు కూడా పోతుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే 120B అనేది నిజంగా ఆ ఇంగ్రీడియంట్స్ దానికి అట్రాక్ట్ అవుతుందా లేదా మనం పట్టుకున్న ఇన్సిడెంట్. కాబట్టి ఇప్పుడు ఈరోజు రేపు చూస్తూ ఉంటే
చాలా కేసుల్లో 120B అనేది పెడుతున్నారనమాట. దానివల్ల వచ్చే ఉపయోగం లేదు, నష్టం తప్ప లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. అచ్చా. అదేవిధంగా అది ఎస్ఐబిలో ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు ఆయన తప్పించుకున్నాడు, ఉస్మానియా హాస్పిటల్లో చంపేసింది ఆయన్ని. మేము ట్రాక్ చేసుకుంటూ అప్ టు దీన్ని ఎర్నాకుళం వరకు వెళ్ళాం, మేము ఒక టీం వెళ్ళామన్నమాట. సర్వేశ్వర్ రెడ్డి గారు అనేసి ఇన్స్పెక్టర్, ఆయన చనిపోయినాడు, ఆయన చిత్తూరులో యాక్సిడెంట్లో. మేమిద్దరం ఆయన్ని ట్రాక్ చేసుకుంటూ ఇక్కడి నుంచి తప్పించుకున్న టైం నుంచి ట్రాక్ చేసుకుంటూ అప్ టు ఎర్నాకుళం వరకు వెళ్ళాం మేము. అంటే ఎర్నాకుళం వెళ్తారు మీకు ఎలా తెలిసిందండి? మాకు ఇన్ఫర్మేషన్, సోర్స్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా చెక్ చేసుకుంటూ పోయేటప్పుడు ఐడెంటిఫికేషన్, ఫోటో ఐడెంటిఫికేషన్లో ఐడెంటిఫై చేశారు విట్నెస్లు అందరూ. అప్ టు ఎర్నాకుళం వరకు పోయినాం. ఎర్నాకుళంలో ఒక ఇల్లు చూసామన్నమాట. ఆ ఇంట్లో ఆయన ఉన్నాడా లేదో మాకు తెలియదు. అప్పుడు ఏం చేశారు, నేను ఒక పోస్ట్ మ్యాన్ని ఆయన్ని కాన్ఫిడెన్స్లో తీసుకుని ఒక కవర్ ఇచ్చి, ఈ కవరు ఆయనకి సీతారామయ్య గారికి రిజిస్టర్ పోస్ట్ వచ్చిందని చెప్పి ఇమ్మని చెప్పాము. మేము మామూలు సాధారణ వ్యక్తుల్లాగా మేము దూరంగా ఉండి గమనిస్తుంటే ఇట్లా సీతారామయ్య గారు అంటే ఆయన లేడండి, ఆయన ఖాళీ చేసి 15 రోజుల కిందట వెళ్ళిపోయినట్టు చెప్పారు. సో అంతవరకు మేము ట్రాక్ చేసాము ఆయన్ని. సార్, ఇప్పుడు ట్రాక్ చేయడానికి సెల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. కానీ అప్పుడు అసలు ఎలాంటి టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే వాడేవారు. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఒక కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపి ఆయన తీసుకుని వెళ్ళారు, సుమోలో వెహికల్లో తీసుకెళ్ళిపోతారు. కానీ ఆ చంపడం కూడా సీతారామ గారికి ఇష్టపడలేదు, పోలీసు చనిపోవడం కూడా. అక్కడి నుండి అంటే ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఎర్నాకుళం వరకు మీరు ట్రాక్ చేసుకెళ్ళాలంటున్నారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ లేని టైంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ ఏ విధంగా మీరు వెళ్ళారు అన్నది కొంచెం డీటెయిల్గా చెప్పండి. అదేనండి, డెడికేషన్ అంటే ఇప్పుడు కూడా అదే అవసరం అవుతుంది. టెక్నాలజీ అనేది మనకు ఓన్లీ అది మనకి సపోర్టింగ్ ఇది తప్ప ఎవిడెన్స్, కన్క్లూజివ్ ప్రూఫ్ అయితే ఇవ్వదన్నమాట. టెక్నాలజీ అనేది ఒక ట్రాక్ అనేది ఇస్తుంది మనకి, అంతే తప్ప కన్క్లూజివ్ ప్రూఫ్ అంతే ఇవ్వదు. మనము ప్రూవ్ చేయాలంటే కంపల్సరీగా మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడాలి, హ్యూమన్ రిసోర్స్ వాడుకోవాలి, అదేవిధంగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని ప్రొసీడ్ కావాలి. సీతారామయ్య గారి ట్రాక్ చెప్పండి ఒకసారి. సీతారామయ్య గారి ట్రాక్ ఎట్లా అంటే, మేము అదే చెప్పాను కదండి, మీరే చెప్పారు కదా సుమోలో, అక్కడి నుంచి మేము ట్రాక్ చేసుకుంటూ మేము అదే విధంగానే అదే దారిలో వెళ్ళాము. సుమో మీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు రీచ్ కావడానికి టైం పట్టింది. సుమో అప్పటికి అవుట్ సిటీ దాటిపోయింది. కానీ ఎటువైపు వెళ్ళిందని మీకు ఎలా తెలుసు? తర్వాత అంటే మేము ఇంటెలిజెన్స్ వచ్చింది అప్పటికి, ఎస్ఐబి వచ్చింది ఆఫ్టర్ 2 or 3 months మేము. అయితే మేము ట్రాక్ చేసింది ఏ విధంగా అంటే సోర్సెస్, మా యొక్క సోర్సెస్, ఆ పీపుల్స్ వార్ దాంట్లో కూడా మా యొక్క సోర్స్ ఉంటే ఫస్ట్ ఏమన్నారు, బెంగళూరులో ఆయన షెల్టర్ తీసుకుంటున్నట్టు చెప్పినాడు. బెంగళూరు యలహంకలో దగ్గర మేము వారం రోజులు మేము ఆయన కోసం గాలిచ్చిన తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లేదు ఆయన దీనికి కేరళకి వెళ్ళిపోయినాడు అని. కేరళలో ఏ ఊరో తెలియదన్నమాట. మేము కేరళలో చాలా ఊర్లు చూసి ఆఖరికి ఎర్నాకుళంలో ల్యాండ్ అయినాం. ఎర్నాకుళంలో ఒకరు ఐడెంటిఫై చేస్తారు, ఇతను పలానా ఇంట్లో ఉండేవాడు, ఇతను మేము చూసామనేసి. అప్పుడు ఆ ఇంటికి మేము అతను ఉన్నాడా లేదా తెలియదు. మరో చిన్న ఇష్యూ అండి, యలహంక నుంచి కేరళ వెళ్ళిపోయారనే విషయం మీకు ఒక లోపల సోర్స్ వచ్చింది, వెళ్ళారు. కానీ కేరళలో రాష్ట్రంలో ఏ ఊరు అనేది కూడా మీకు తెలియదు, ఏ జిల్లా. కానీ మీరు ఎర్నాకుళం అనేది వెళ్ళారంట. అక్కడ అంటే ఎర్నాకుళం అనేది ఒక పెద్ద సిటీ. ఆ సిటీలో ఏ విధంగా అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే సింపథైజర్స్ అనే ఉంటారు. సింపథైజర్స్ అనేది అన్ని ఊర్లలో ఉండరండి, చాలా తక్కువ ఉంటారు సింపథైజర్స్ కానీ, లేదంటే యాక్టివ్ మెంబర్స్ కానీ, లేదా లైఫ్ టైమర్స్ అని ఇలాంటి దీనిలలో ఇట్స్ ఓన్లీ చీకట్లో రాయి వేసేదే అనమాట. ఆ సింపథైజర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఎర్నాకుళం ఏరియాలో ఉన్నారు కాబట్టి అక్కడ మేము ట్రై చేసాం కాబట్టి మాకు సక్సెస్ అయ్యింది. ఆయన ఉన్నాడు, అక్కడ ఉండి వెళ్ళాడు అనమాట. వారం 10 రోజుల కిందట ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంటే కష్టం అంతా కష్టపడ్డాం మేము. ఓకే, తర్వాత ఎక్కడ చూసారు? ఎస్ఐబిలో మీ వర్క్స్ ఇంకేమున్నాయి? సివిల్ పోలీస్లో ఎస్ఐబిలో ఇంకా మీరు చేసిన వర్క్స్ ఏమున్నాయి? ఎస్ఐబిలో ఇంకా నేను 2-3 సార్లు ఒక ఇది బర్త్డే పార్టీస్కి నేను వాళ్ళ మామూలు వాళ్ళలాగా వెళ్ళానమాట. ఎవరు బర్త్డే పార్టీస్ అంటే పీసీ కొరియర్ ఉంటాడు, నవీన్ అని పీసీ కొరియర్, అతను ఇప్పుడు లేడు, అని చనిపోయినాడు అతను.
అయితే ఆ నవీన్ని పట్టుకోవడానికి నా సోర్స్ ఒక అతన్ని డెవలప్ చేసుకుని మేమున్నది హైదరాబాద్. నేను నిర్మల్లో సోర్స్ని డెవలప్ చేసుకున్నాను. నిర్మల్కి నేను వెళ్ళాను, అతను బర్త్డేకి వస్తాడు అనేసి తెలిసిన. అంటే అప్పుడు పీపుల్స్ వార్ బర్త్డే పార్టీస్కి వచ్చేవారు. బర్త్డే పార్టీ అంటే అతను హోల్ టైమర్ కాదు కదా, అతను సింపదైజర్. ఇప్పుడు ఫుడ్ కావాలి కదండి, ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి. అందరూ పార్టీ వాళ్ళే ఉండరు కదా, కొంతమందిని కాన్ఫరెన్స్లో తీసుకుంటారు, వాళ్ళ ఇండ్లలో ఏదో వేరే కవర్తో వీళ్ళు ఉంటారనమాట. సో ఆ విధంగా బర్త్డే పార్టీకి ఒక ఇంట్లో వస్తాడని నాకు తెలిసిన తర్వాత ఆ సబ్సిక్వెంట్గా ఆ లెటర్ కూడా నేను చూశాను. నన్ను చంపాలా, ఒకడు ద్రోహి బర్త్డే పార్టీకి వచ్చి మన వాడిని చూపించినాడు, ఆ ద్రోహిని చంపాలి అని కూడా నేను ఆ లెటర్ నేనే కళ్ళారా చూశాను. నేను అది రామ్నగర్లో దొరికింది ఆ లెటర్ కూడా. సో అటువంటిది అతన్ని మేము పట్టుకోవడం జరిగింది అనమాట. బర్త్డే పార్టీకి వెళ్ళారా మీరు? వెళ్ళాను, నేను వెళ్ళాను. వెళ్తే దొరికారు? నేను వెళ్ళాను, దొరికాడు అతను వచ్చాడు, దొరికాడు అతను పీసీ కొరియర్ అతను. అచ్చా, ఇంకో కేసు ఏదో చెప్తున్నారు ఎస్ఐబిలో. ఇది కాకుండా మేము చాలాసార్లు దగ్గరికి నల్ల ఆదిరెడ్డి కాకుండా మల్లోజల కోటేశ్వరరావు కూడా ట్రై చేశాం. దగ్గరికి వెళ్ళాము కానీ బట్ కోటేశ్వరరావు గారి కోసం ఎక్కడ మీరు వెతికారు? వరంగల్ ఏరియాలో బాగా వెతికాము. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు బాగా ఓల్డ్ టైమర్స్ వాళ్ళు, మంచి డెడికేటెడ్ వర్కర్స్ వాళ్ళు. మల్లోజు కోటేశ్వరరావు గారు, మల్లోజు వేణుగోపాల్. ఇద్దరు కోసం చాలా ట్రై చేసాం, దగ్గరికి వెళ్ళాము కానీ బట్ సక్సీడ్. దగ్గరికి అంటే అడవుల్లోకి వెళ్ళారా, లేదంటే వాళ్ళు షెల్టర్ దగ్గరికి వెళ్ళారా? షెల్టర్ ఎక్కువగా, అందరికీ ఎక్కువగా షెల్టర్ హైదరాబాద్, అది సికింద్రాబాద్. సార్, అప్పట్లో మావోయిస్ట్ పార్టీ లేదా పీపుల్స్ వార్ కోసం పోలీస్ అధికారులు కూడా సమాంతరంగా ఒక పీపుల్స్ వార్ గ్రూప్ని నడిపేవారు అనేది వాస్తవం అంటారా? కొంతమంది పోలీస్ అధికారుల్ని వాళ్ళనే నక్సలైట్లుగా డ్రెస్సులు వేయించి గ్రామాల్లో పంపించి అన్నలు వచ్చామని చెప్పి ఒక దళంగా తయారు చేశారని. అది డిఫర్స్ ఫ్రమ్ ఆఫీసర్ టు ఆఫీసర్. జిల్లా అధికారులు కొంతమంది ఆ విధంగా చేశారు. ఎందుకంటే ఏదైనా కానీ ఒక టాస్క్ అనేది సక్సెస్ కావాలి, అది ఏ విధంగా చేస్తామో ఇల్లీగల్ కానంత వరకు తప్పు లేదు. ఇట్స్ ఏ వార్. ఎందుకు అప్పటికే ఆ టయానికి ఆల్మోస్ట్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఇద్దరూ ఆల్మోస్ట్ బాగా చనిపోవడం జరిగింది రెండు పక్కల. కాబట్టి ఇట్స్ ఏ వార్ అనమాట. ఆ వార్లో కానీ అది గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకం కదండి. పాలసీ వ్యతిరేకం ఇంటెలిజెన్స్ కింద వస్తుంది కదా, అదే అన్రికార్డెడ్గా ఉంటుంది. బట్ ఏది ఇల్లీగల్ కాదు కదండి. ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి, నేను ఏదో విధంగా ఇల్లీగల్గా చేయనంత వరకు అది ఇట్స్. మీరు ఒక పుట్టినరోజు పార్టీకి వెళ్ళి మీ సోర్స్ని డెవలప్ చేసుకోవడం ఇల్లీగల్ కాదు, ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. కానీ అన్నలుగానే పోలీసులు అన్నలు యూనిఫామ్లు వేసుకొని తుపాకులు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి ఒక దళంగా ఏర్పాటు చేస్తూ అక్కడ అన్నల కోసం ఇన్ఫర్మేషన్ తీయడం అనేది, ఆపరేషన్ చేయడం అనేది ఒక కమిటెడ్ పోలీస్ ఆఫీసర్గా నేను తప్పు అనుకోను నేను అది. ఎందుకంటే ఇల్లీగల్ యాక్ట్ చేయనంత వరకు అది తప్పు కాదు. ఎందుకు ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కాబట్టి కంపల్సరీ అది నేనైతే సపోర్ట్ చేస్తాను. ఓకే, అంటే అప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది. అంటే ఇప్పుడు ఆ పీక్ స్టేజ్లు ఉన్నాయి కాబట్టి నువ్వా నేనా అన్న స్టేజ్లో ఉన్నది అట్లా అదే విధంగానే ఉంది. మంచి బాగా నువ్వా నేనా స్టేజ్. ఇప్పుడైతే అలాంటివి లేవు. సార్, ఎస్ఐబి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎస్ఐబి తర్వాత నేను లోకల్ పోలీసులో వెళ్ళిపోయానండి. కడప జిల్లాలో చేశాను, ఉమేష్ చంద్ర గారి దగ్గర చేశాను. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫీసర్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆయన దగ్గర చేయడం నా అదృష్టంగా నేను అనుకుంటాను. నేను కడప జిల్లా యొక్క ఫ్యాక్షన్ యొక్క స్థితిని గతిని మార్చిన వ్యక్తి మహానుభావుడు ఆయన. కానీ అదే టైంలో 2 ఎన్కౌంటర్లు జరిగాయండి. అవునండి, జరిగిందండి. ఒకసారి ఆ ఎన్కౌంటర్ల గురించి చెప్పండి. అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఉమేష్ చంద్ర గారు ఎన్కౌంటర్ చేయించారనేది ఒక వార్త. అది అలిగేషన్ అని నేను అనుకుంటాను. అదైతే నేను నమ్మను. ఆ సార్ అట్లాంటి వ్యక్తిగత ఆయన వ్యక్తిత్వం కూడా కాదు ఆయనది. ఒక ఎన్కౌంటర్ అయితే అతను హైర్డ్ అసాసిన్ అనమాట. మామూలుగా ఏంటంటే కడప జిల్లాలో ఫ్యాక్షన్ మర్డర్స్ ఏ అండ్ బి పార్టీ జరిగితే ఏ పార్టీలో బి పార్టీలో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడంలో 10 మంది 12 మంది ఏ విధంగా అయితే ఆ విధంగా ఆ స్థితిని ఆ పరిస్థితులు బట్టి పెట్టుకుంటారు. అయితే ఎక్కడ కానీ ఎక్కువగా చేసేది యాక్షన్ అనేది ఒక హైడ్ అసాసిన్ చేస్తాడు.
హైడ్ అసాసిన్ ఎక్కువగా కడప జిల్లా అండ్ అనంతపూర్ బార్డరింగ్, అనంతపూర్ కదిరి ఏరియాలో ఎక్కువ మంది ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే డబ్బు ఇస్తే కిరాయి రౌడీ కింద లెక్క అనమాట. డబ్బు ఇస్తే వాడు చంపుతాడు. సో ఎఫ్ఐఆర్లో వాళ్ళు రారనమాట. ఎక్కడ కానీ ఎఫ్ఐఆర్లో రారు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ అనేది కన్సీల్ చేస్తారు. అటువంటిది ఒక అతన్ని, చలపతి అనే ఒక అతన్ని సారు ఇది ఎన్కౌంటర్ చేయించాడు. అతను కూడా పోలీసుల మీద, జగదీష్ ఎస్ఐ మీద దాడి చేస్తే అప్పుడు చేశారు. జయరామరాజు జగదీష్ ఎస్ఐ మీద. అదేవిధంగా ఇంకోటి పీపుల్స్ వార్ దళం అనమాట, సుండిపల్లి ఏరియాలో జరిగింది. సో అది కూడా అది దాంట్లో అయితే అలిగేషన్ ఉండొచ్చు కానీ బట్ నేనైతే నమ్మను. అందులో ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు, మాట్లాడతామని పిలిపించి ఎన్కౌంటర్. స్టూడెంట్ నథింగ్ ప్రివెంటెడ్ దెమ్ టు అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా కదా, అట్లాంటిది ఏం కాలేదు. అంటే కడప జిల్లా ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి ఉమేష్ చంద్ర గారు చాలా అసలు స్థితిగతిని మార్చిన వ్యక్తి మహానుభావుడు ఆయన. ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను. నేను ఒక ఏ పార్టీ కానీ ఒక ప్లేస్లో ఉంటే బి పార్టీ అసలు ఆ టోటల్గా ఆ రూట్లో కూడా అవాయిడ్ చేసి వేరే పక్క వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది ఒకరికొకరికి ఎదురుపడి ఒకే హోటల్లో కూడా భోజనం చేసిన సంఘటనలను చాలా నేను కళ్ళారా చూశాను నేను. అంటే ఫ్యాక్షనిస్టుల మధ్యన సయోధ్య కుదరదా వాళ్ళిద్దరి? సయోధ్య అంటే భయంతో, పోలీస్ అంటే భయంతో సయోధ్య కుదిరిపోయింది, అన్నీ మర్చిపోయారు. దానివల్ల వాళ్ళ పిల్లలు చదువుకున్న తర్వాత ఆ పిల్లలు నేను ఇవన్నీ కళ్ళారు చూశానండి. అంటే ఎక్కువ కడప జిల్లాలో ఏ బయటలో ఎక్కువ ఉండేదండి? ఎక్కువగా పులివెందుల, కొండాపురం, పులివెందుల ఏరియాలో ఎక్కువ ఉంటుంది టోటల్గా. అంటే ఉదయం లేస్తే కౌన్సిలింగ్ చేసేవారట కదా? కౌన్సిలింగ్ మొత్తం కౌన్సిలింగే, టోటల్ ఓపెన్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే మా ఇలాంటి కూడా కాదు, ఓపెన్ కౌన్సిలింగ్ అనమాట. అంటే ఏ విధంగా? అంతే, అంటే లీడర్ లేడు, చిన్నవాడు లేడు, అందరికీ మొత్తం కౌన్సిలింగ్, అంటే పబ్లిక్ ప్లేస్లో కౌన్సిలింగ్ అనమాట. సార్ మీరు పులివెందుల ఆ టైంలో పనిచేస్తున్న టైంలో రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది? సార్ చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎప్పుడైనా కానీ ఇడుపులపాయలో హెలికాప్టర్ దిగినప్పుడు ఫస్ట్ యాజ్ అ లోకల్ ఇన్స్పెక్టర్గా నేను ఫస్ట్ ఆయన రిసీవ్ చేసుకునేవాడిని. పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు, కానీ ఆల్ ఈస్ వెల్ అనేసి సార్ దిగే ఆయన హెలికాప్టర్. ఆ రోజు మిస్సింగ్ రోజు కూడా చాలా బాధపడ్డాం మేము, ఎంతెంతో కష్టపడ్డాం. మీకు విజయ్ కుమార్ కూడా చెప్పి ఉంటారు, చాలా కష్టపడ్డాం. కానీ దురదృష్ట కొద్ది మరుసటి రోజు ఇది. అంటే అప్పుడులో మీరు పనిచేస్తున్న టైంలో పులివెందులో ఏదైనా ఇష్యూ జరిగితే రాజశేఖర రెడ్డి గారు ఫోన్లు చేసి విడిపించడం అలా చేసేవారా? 0.1% కూడా చేయలేదు ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ. ఈవెన్ ఇప్పుడున్న జగన్ సార్ కానీ ఎవరు కానీ ఎప్పుడు కానీ అట్లా, ఎప్పుడు పోలీస్కి ఫ్రీ హ్యాండ్, ఎప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేది ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు. మరి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా కొంత ఫ్యాక్షన్ అనేది ఎందుకు మిగిలిపోయింది? ఫ్యాక్షన్ అనేది ఏంటంటే కొన్ని, ఇప్పుడు ఒక కేసు చెప్తాను మీకు. ఒక అబ్బాయి పులివెందుల దీంట్లోనే జరిగింది, సారు చనిపోయిన తర్వాత జరిగింది అది. ఒక అబ్బాయి వచ్చి చిన్నప్పుడు తనకి 2-3 ఏళ్ళు ఉంటుంది మహా అయితే. 3 ఏళ్ళు ఏజ్లో వాళ్ళ ఫాదర్ని అవతల వ్యక్తి అతి కిరాతకంగా నరికి చంపాడు. ఆ అబ్బాయి ఆఫ్టర్ 20 ఇయర్స్, అంటే ఆయనకి 23-24 ఏళ్ళప్పుడు అదే వ్యక్తిని అతను అంతే కిరాతకంగా, తన తండ్రిని చంపిన అంత కిరాతకంగా అతను చెప్పాడు. ఇది ఏంటిది ఇండివిజువల్ ఇది అనమాట. అంటే అతనికి 22 సంవత్సరాలు జరిగిన ఇష్యూని 22 సంవత్సరాల వరకు మనసులో పెట్టుకున్నాడా లేదా ప్రోక్ చేశారండి ఎవరైనా? మనసులో పెట్టుకున్నాడు అతను. అతన్ని, అటువంటి వ్యక్తిని కొంచెం కౌన్సిలింగ్ చేస్తే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ రాదండి. ఎందుకంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైన ఇన్నర్ ఫీలింగ్ అది ఎవడు బయట చెప్పడం అనమాట. అతను అప్పుడే ఫిక్స్ అయిపోయినాడు, నేను మా నాయన్ని చంపిన వ్యక్తిని నేను ఖచ్చితంగా చంపాలని. ఇలాంటివి ఎక్కువే మర్డర్స్ అలాంటివే జరిగింది తప్ప వేరేవి ఏం జరగలేదు. కావాల్సిగానే జరిగింది మోటివేషన్ లేవు, అస్సలు లేవు. ఖచ్చితంగా అది ఓల్డ్ కక్షలే అనమాట. అచ్చా సార్, పులివెందుల తర్వాత ఎక్కడికి వచ్చి? పులివెందుల తర్వాత నేను పెనుగొండ చేశానండి. పెనుగొండలో పట్టాల, అంటే పులివెందుల కన్నా ముందు పెనుగొండ చేశాను నేను. పట్టాల రవి గారి దగ్గర చేశాను. సార్ నాకు 2-3 టైమ్స్ భోజనం కూడా వడ్డించాడు ఆయన ఇంట్లో. అంటే మీకు ఆల్రెడీ ఎస్ఐబీలు ఉన్నప్పుడు కొరియర్గా పట్టాల రవి గారు ఉన్నారని తెలుసు. అప్పుడు చూడలేదు, అది ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట. అంటే పులివెందుల ముందు పెనుగొండ మీరు? ఫస్ట్ పెనుగొండ.
దాని తర్వాత పులివెందుల. ఓకే. పెనుగొండలో అప్పుడు కూడా అక్కడ కూడా ఫ్యాక్షన్ ఉంది కదా, రవి గారు. ఫ్యాక్షన్ ఏం చూడలేదు, కానీ మేము నక్సలైట్ యాక్టివిటీస్ చూసాము. నక్సలైట్ యాక్టివిటీ అంటే ఒకటి నా రొద్దం పోలీస్ స్టేషన్ పేల్చారండి. ఈరోజు పేలిస్తే రేపు నైటు లైవ్ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఒక దళ సభ్యుడు కూడా చనిపోయాడు. అంటే ఇవాళ పేలిస్తే నెక్స్ట్ డే మీరు కూంబింగ్ చేస్తుంది ఎక్కడ? లైవ్ రొద్దం, అదే పెనుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రొద్దం పోలీస్ స్టేషన్ పేల్చారంటే కొద్దిగా పార్షియల్గా ఇదైంది. దాంట్లో వంశీ అని ఒక అతను దళం మెంబర్ కూడా ఉన్నాడు. మొన్న అదే కేసులో ఎవిడెన్స్ ఇస్తూ, ఏం వంశీ నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు, మేము మిమ్మల్ని చంపాలని చూస్తున్నావు అంటే, అవును సార్ అవంతా అప్పుడు ఆ టైంలో సార్ అని ఇద్దరు నవ్వుకున్నాం కూడా. ఇద్దరం టీ తాగాం కలిసి. అంటే అక్కడ లైవ్ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? లైవ్ ఎన్కౌంటర్ రాత్రి 2 గంటలప్పుడు మేము కూంబింగ్ చేస్తూ ఉన్నాము. ఆ దళం సడన్గా ఎదురుపడింది, వాళ్ళు ఫైర్ చేశారు. మళ్ళీ మేము కూడా ఫైర్ చేసాము. మళ్ళీ దాంతో కాసేపటికి కాల్పులు ఆగిపోయిన తర్వాత చూస్తే ఒక దళ సభ్యుడు చనిపోయి ఉన్నాడు. అతను మా ఏఎస్ఐ దగ్గర చంప మీద కొట్టి ఒక టవల్ తీసుకెళ్ళాడు. ఆ టవల్ కూడా మేము రికవర్ చేయడం జరిగింది. ఇది కాకుండా పెనుగొండలో మరో ఎన్కౌంటర్ ఉంది. పెనుగొండలో ఒకటి వచ్చి ఒక గ్యాంగ్ అండి, వాళ్ళు యూపీ గ్యాంగ్ అండి. వాళ్ళు వచ్చి యూపీలో నుంచి ఫ్లైట్లో వచ్చి, గజియాబాద్లో నుంచి ఫ్లైట్లో వచ్చి వాళ్ళు ఒక కారు అఫెన్స్ చేసి ఆ కారు తీసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. పెట్రోల్ బంక్, డీజిల్ బంకుల్లో డీజిల్ పట్టించుకుని వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళే అలవాటు ఉన్న గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగు ఒకసారి సోమందపల్లిలో ఇదే విధంగా జరిగితే వాళ్ళకు మాకు రాత్రి తారసపడ్డారు. వాళ్ళు కాల్పులు జరిపారు, మేము కాల్పులు జరిపాము. దాంట్లో 3 బాడీస్ పడింది. ఆ కేసులో భాగంగా నేను దగ్గర తమిళనాడు, ఆంధ్ర అండ్ కర్ణాటకలో దగ్గర 67 సార్లు నేను ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది కోర్టులో, పలు కోర్టులు. అంటే అన్ని కేసులు ఉన్నాయన్నమాట ఆయన వాళ్ళ మీద. దాంట్లో ఎక్కువ డెకాల్టీ విత్ మర్డర్సే ఎక్కువ ఉంది. ఇప్పుడు హైవే పెట్రోల్ గ్యాంగ్ని మీరు అటాక్ చేశారు, మీ మీదకి వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు. ఎంతమంది చనిపోయారండి? 3 చనిపోయినారు. 3 యూపీ వాళ్ళేనా? ఒక అతను కర్ణాటక అతను, 2 యూపీ వాళ్ళు. అంటే సాధారణంగా గ్యాంగుల్లో ఎన్కౌంటర్ అనేది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తుంటారంటే, మరొకసారి నా ఏరియాలోకి వాడు రావడానికి భయపెట్టడానికి మెసేజ్ పోవాలని ఎన్కౌంటర్ చేస్తుంటారు. అది ఆ విధంగా జరిగిన ఎన్కౌంటరా లేదా లైవ్ ఎన్కౌంటర్? అంటే నేను 67 సార్లు మొత్తం ఇచ్చానండి నేను దాంట్లో ఆ ఎన్కౌంటర్లకి కంటిన్యూస్గా. అంటే ఏంటి, వాళ్ళు అన్ని కేసుల్లో వాళ్ళు మర్డర్ విత్ డకాటీ చేసిన వాళ్ళు కాబట్టి. అంజనా సిన్హా మేడం గారు ఎస్పీ గారు అప్పుడు, కాబట్టి అలాంటి అవకాశమే లేదండి. అంటే మేడం అలాంటి చేస్తారని నన్ను, కానీ ఇది బంపింగ్ అంటారా? పక్క రియల్గా జరిగింది. అది మా పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది. ఆ రోజు అది నేను నైట్ రౌండ్స్లో ఉన్నాను. వెళ్తే వాళ్ళు దారి తప్పి ఒక రూట్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి మా ఉచ్చులో తగులుకున్నట్టు అయింది. అది వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, అనవసరంగా ఫైర్ చేశారు. వాళ్ళు ఫైర్ చేయకుండా ఉండింటే వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటాం. మేము ఫైర్ చేయడం మీకు మేము ఫైర్ చేయడం. అనంతపూర్ సార్, పెనుగొండ, పులివెందుల 2 సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. కొండాపురం గండి క్షేత్రము సీఎం గారు ఇది ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు నేను కొండాపురం ఇన్స్పెక్టర్గా ఉన్నాను. అదేవిధంగా రాజంపేట చేశాను. రాజంపేటలో అంతా ఎర్రచందనం ఎక్కువ అనమాట. ఈ ఎర్రచందనం కేసులో నేను రాజంపేటలో సబ్ ఇన్స్పెక్టర్ చేశానండి, ఇన్స్పెక్టర్ చేశానండి, డిఎస్పీగా కూడా చేశానండి. కానీ రాజంపేటలో మీరు అన్నట్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్, రైల్వే కోడూరు ఆ ప్రాంతం అంతా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సహకారంతోనే జరుగుతుంటుందని వార్తలు వస్తుంటాయి. చాలా వరకు కరెక్ట్ కాదు, బట్ కొంతమంది ఉండొచ్చు, చెప్పలేం. అందరూ కరెక్ట్గా ఉంటారని మనం ఎక్కడ కానీ ఉండదు. కొంతమంది చీడపురుగులు ఉంటారు, అది సహజం. అది అంటే రాజంపేటలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎర్రచందనం అడ్డుకున్నారా ఏమన్నా? చాలా చేశానండి. చేసి దాంట్లో నేను కొన్ని దెబ్బలు కూడా తినడం జరిగింది. అంటే ఏ దెబ్బలండి? మీరు ఉదయ్ కుమార్ గారు దీంట్లో అడగడం జరిగింది. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఉద్యోగం చేసినప్పుడు ఖచ్చితంగా ఎదురు దెబ్బలు అనేది తగులుతుంది. అంతేగాని అది తగిలినంత మాత్రాన మనము డిస్కరేజ్ అయిపోకూడదు అనమాట. లేచి మన పని మనం చేయాలా. మన సిన్సియారిటీనే మనల్ని కాపాడుతుంది. సార్, రాజంపేటలో మీకు తగిలిన దెబ్బ ఎక్కడండి? సేమ్ ఉదయ్ కుమార్ నన్ను ఒకేసారి చేశారు, సస్పెండ్ చేశారు. ఏదో అలిగేషన్స్ పెట్టి సస్పెండ్ చేశారు. కానీ అదే విధంగా అధికారులు మంచివాళ్ళు కాబట్టి
జేవి ఉదయ్ రాముడు కుమార్ గారు డీజీ గారు. జరిగిన సస్పెండ్ వెనక ఒక రాజకీయం ఉంది అని అంటారు. మీ దగ్గర కూడా ఉందా? నేను పులివెందుల ఇన్స్పెక్టర్గా చేశాను. నేను రాజంపేట డిఎస్పీ అంటే అది మీరే అర్థం చేసుకోండి, నేను చెప్పేది ఏం లేదు దాంట్లో. సో సార్ ఇప్పటి వరకు పులివెందుల రాజంపేట డిఎస్పీగా వచ్చే వరకు మీకు ఒక మంచి కెరియర్, ఒక మంచి ట్రాక్ కనిపిస్తుంది. సడన్గా ఇటువంటి పొలిటికల్ మోటివేషన్లో మీకు సస్పెండ్ చేసినప్పుడు ఏమనిపించిందండి? ఎందుకురా చేసాం ఉద్యోగం అనిపించలేదు? అంత ఏం లేదు, ఉంటుంది, ఇవన్నీ సహజం. అప్పటికే వయసు తెచ్చిన అనుభవము ఇవన్నీ ఉంటుంది కాబట్టి నేను కుంగిపోలేదు. నేను దీన్నే నమ్ముకున్నాను. అదేవిధంగానే ఆర్పి ఠాకూర్ సారు, జేవి రాముడు గారు నాకు ఇమ్మీడియట్గా వాళ్ళు చాలా తొందరగా నాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా రమణ కుమార్ గారు ఎంక్వైరీ ఆఫీసర్, వీళ్ళందరూ ఎక్సలెంట్ ఆఫీసర్స్. నన్ను కరెక్ట్ నా సిన్సియారిటీనే నాకు కాపాడింది శ్రీరామ్ రక్ష వాళ్ళ ద్వారా. అవునండి, మీరు సస్పెండ్ చేసిన వాళ్ళే మళ్ళీ తిరిగి మీకు ఎంక్వైరీ చేసి పోస్టింగ్ ఇచ్చారు కదా? కరెక్టే, ఇచ్చారు. అదే అంటే సస్పెండ్ చేయడం ఎందుకు మళ్ళీ? అది కాదు కదా, పరిస్థితులు డిఫరెంట్గా ఉంటుంది కదా. మీరు మధ్యలో కొంతకాలం కొసావో వెళ్ళినట్టున్నారు కదా? కొసావో వెళ్ళాను నేను. యుఎన్ మిషన్ కొసావో యూరప్లో చేశాను. ఎప్పుడు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు? ఎస్ఐగా చేశాను. 2001 చేశాను. అచ్చా, అంటే రాజంపేటలో సస్పెండ్ అయ్యారు డిఎస్పీగా. నెక్స్ట్ తర్వాత రీఇన్స్టేట్ అయ్యాను. నేను గుంటూరు జిల్లాలో చేశాను. అదేవిధంగా సార్ గౌతమ్ సువాంగ్ సార్ దగ్గర కూడా కమిషనర్గా ఉన్నప్పుడు విజయవాడ సిటీ పోలీస్లో చేశాను. మళ్ళీ దాని తర్వాత సిఐడికి వెళ్ళాను, తిరుపతి. సిఐడికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో సిఐడి శిల్పా కేసు చేశాను. డాక్టర్ సిఐడికి తిరుపతి రాకముందు మీరు గౌతమ్ సావంగ్ గారి దగ్గర చేశారు, తర్వాత గుంటూరులో చేశారు. అక్కడ చేసిన మంచి కేసులను గుర్తున్నాయి? అక్కడికి చేసిన కేసులు అంటూ కొన్ని ఎస్సీ ఎస్టీ కేసులు చేశాను, మంచివి చేశాను. ఎక్కువ ముఖ్యంగా ఈ భూముల గొడవ వచ్చింది, అది పోర్టుది, అది చేశాను. అది ఎస్సీ ఎస్టీ పోర్ట్ అండి? మన దీని గుంటూరు జిల్లాలో ఉంది కదా, మంత్రి గారు ఉన్నారు. ప్రకాశం వ్యాక్సిన్ మన భూమిలో? కాదు, గుంటూరు జిల్లాలో బాపట్ల దగ్గర అదేదో ఒకటి చేశాను. సారీ గుర్తు రాదు. ఎస్సీ ఎస్టీ దీంట్లో మీరు డిఎస్పీ, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. అదే సాధారణంగా మీకు వచ్చిన కేసుల్లో ఎస్సీ ఎస్టీ కేసులో ఎన్ని ఒరిజినల్ ఉంటాయి, ఎన్ని ఫేక్ ఉంటాయి? ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే రియల్ బాధితులు ఫేక్ కేసుల వల్ల రియల్ బాధితులు నష్టపోతున్నారు. ఎందుకంటే అన్ని ఫేక్ కేసులు అనేది చాలామందికి ఉంది. కానీ బట్ నేను ఎస్సీ ఎస్టీ డిఎస్పీగా కొన్ని కేసులు గమనించాను. నేను రియల్ కేసులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, డిస్క్రిమినేషన్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ పర్సంటేజ్ ఇది ఒక 10 or 20% ఉంటే 80% ఫేక్ కేసులు ఉండడం వల్ల నేను ఇన్స్పెక్టర్ నుంచి ఇదే చూస్తున్నానండి. 80% ఫేక్ కేసులు ఉండడం వల్ల ఈ కేసులు కన్విక్షన్ కావడం లేదు. కన్విక్షన్ పక్కన పెడదామండి, కానీ అమాయకులు బలైపోతుంటారు కదా. ముందు అయితే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అవ్వగానే ముందు మీరు డిఎస్పీ లెవెల్లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఇన్స్పెక్టర్ ఎస్ఐ కాదు, ఎంక్వైరీ ఆఫీసర్. కానీ ఇమ్మీడియట్గా మీరు కన్విక్షన్ వస్తుందా అక్విటల్ అవుతుందా పక్కన పెడితే ముందైతే అరెస్టు, ఆ కుటుంబం అంతా చిన్నభిన్నం అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అవుతుంది. మరి దానివల్ల ఎవరికి లాభం అవుతుంది? అది వచ్చి ఇండివిజువల్కి కేసు టు కేసు డిఫర్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. కానీ నష్టం అయితే జరుగుతుంది. కొంతమంది అమాయకులు కొంతమంది ఇబ్బంది పడతారు, సహజం. కానీ తర్వాత మీరు కన్విక్షన్ రాలేదు, ఎక్విటీ అయినా రిలీఫ్ వచ్చినా జరగాల్సిన నష్టం అమాయకుడి జరిగిపోతుంది. అదే కేసుల్లో ఎస్సీ ఎస్టీ నిజంగానే బాధితులు చాలామంది ఉంటారండి. వాళ్ళు బయటికే రారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటుంది. మరి వాళ్ళు ఎందుకు బయటికి రాకుండా కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు అమాయకుల్ని బలి చేస్తుంటారు? అదే చట్టం యొక్క అవగాహన లేని వల్ల చాలామంది ప్రజల్లో చట్టం వాళ్ళకి ఇచ్చిన హక్కుల గురించి తెలియకుండా మధ్యవర్తులు కానీ, లేదంటే సోకాల్డ్ లీడర్స్ కానీ, వాళ్ళ కుల సంఘం లీడర్స్ కానీ వీళ్ళని అప్రోచ్ అవుతారు. నాకు ఒక నొప్పి తగిలితే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో పోయి చెప్పుకుంటే వేరే అనమాట. నేను వేరే వ్యక్తి దగ్గర పోయి నాకు నొప్పి ఉంది అని చెప్తే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి రెఫర్ చేయడం వల్ల ఇట్లాంటి నష్టాలన్నీ జరుగుతుందన్నమాట. అవునండి, ఇప్పుడు మీలాంటి అధికారులు డైరెక్ట్గా మా దగ్గర రండి, మీరు మీడియేటర్ దగ్గర రావద్దు అంటే అవాయిడ్ చేస్తే ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు ప్రతి నెల అసలు మ్యాండేటరీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే వ్యవస్థలో ఇలాంటివి జరగనివ్వరు. ఒక ఇలాకాకి ఒక చిన్న సైజు లీడర్ ఉంటాడు, దాంట్లో మళ్ళీ పార్టీలు ఇవంతా ఉంటుంది, దాంట్లో నో డూస్ డూ నాట్స్ ఉంటుంది.
అతని ఇష్టాయిష్టాల మీద పోతుందన్నమాట. సో దానివల్ల అట్లాంటిది కట్ చేయడం వల్ల జరుగుతుంది, కానీ అన్నిట్లో జరగదు. ఆ విధంగా అన్నిట్లో జరగదు. రియల్గా అన్యాయమైన వాళ్ళకి ఖచ్చితంగా కేసుల్లో ఖచ్చితంగా రిమాండ్ పోయేది అవన్నీ ఖచ్చితంగా బాగా జరుగుతుంది. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సరే, తర్వాత డిఎస్పీగా సిఐడికి వచ్చారు. సిఐడికి వచ్చారు. తిరుపతిలో శిల్పా కేసు చెప్పండి. అమ్మాయి ఎందుకు అసలు ఆత్మహత్య చేసుకుంది? డాక్టర్ శిల్ప ఆమె వచ్చి పీజీ చేస్తూ, షీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. పీజీ చేస్తూ ఆమె ఫెయిల్ అయిందనమాట. ఫెయిల్ అయ్యడం వల్ల ఆమె ఏంటంటే అంతకుముందు తన కాలేజు స్టడీస్లో ఆమె కొద్దిగా లీడర్షిప్ అనేది మెయింటైన్ చేసేది. లీడర్షిప్ ఇన్ అదర్ సెన్స్, ఎవరన్నా ఏదైనా అంటే ఆమె పడేది కాదనమాట. సో మెడికల్ కాలేజీలో ఏంటంటే కొద్దిగా డిసిప్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా గట్టిగా చేయడం వల్ల ఆమె తిరగబడేది అనమాట. ఆ తిరగబడడం వల్ల ఆమెకు టీచింగ్ కమ్యూనిటీకి ఇద్దరికి గ్యాప్ అనేది పెరిగిందనమాట. ఆ దీంట్లో ఆమె ఎగ్జామ్స్ రాసి చనిపోయింది. ఆమె ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్ అవ్వడం వల్ల ఆమె ఏమనుకుంది, ప్రొఫెసర్లు చేయడం వల్ల నేను ఫెయిల్ అయ్యానని తను అనుకుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే రికార్డ్ అలాంటి అవకాశం లేదనమాట. సో ఆమె తొందరపడి చేసుకున్నట్టే లెక్క నా దృష్టిలో. అంటే ప్రొఫెసర్స్ వేధింపులు లేవు? వేధింపులు ఇన్ అదర్ సెన్స్ మాటలు ఉన్నాయి, దానికి తగిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అది కేసు ఇన్వెస్టిగేషన్ ఉందండి. అంటే అది 174 గానే ఉందా, 306 గా మారిందండి? 306 అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంకా జరుగుతుంది. అంటే మీరు ఇన్వెస్టిగేషన్ 306లోనే చేసుకొచ్చారు? అవును, చేశాను. ఓకే. ఇంకా ఎస్సీ ఎస్టీ కేసు. అచ్చా. ఇది కాకుండా కడప జిల్లాలో యాప్కో కేసు ఉంది, అది కొద్ది వరకు చేశాను. మళ్ళీ దాని తర్వాత నేను రిటైర్ అయిపోయాను. అవునా? ఎప్పుడు రిటైర్ అయ్యారండి? నేను పోయిన సంవత్సరం రిటైర్, 2020లో. సార్, మీరు 1981లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ మీరు ఆదిలాబాద్ జిల్లా నుండి తిరుపతి వరకు వచ్చారు. అప్పట్లో ప్రజలకి పోలీసుల మధ్యన ఒక అనుబంధం ఉండేది. పోలీసులు అంటే ప్రజలకు గౌరవం ఇచ్చేవారు. పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్ళడం కూడా భయపడే, అంటే భయంతో కూడిన గౌరవం లేదా గౌరవంతో కూడిన భయం ఏదో ఒకటి ఉండేది. కానీ ఒక అపనమ్మకం అయితే ఉండేది, పోలీసులు మనకి అన్యాయం చేస్తారని. అది ఒక దశలో వచ్చేసరికి టెక్నాలజీ పెరుగుతుంది, ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రజల దగ్గరికి వెళ్తున్నా ఇంకా ఆ డెఫిసిట్ ఎందుకు ఉందంటారు? అసలు ఉందంటారా లేదంటారు? చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పోలీసు అనేది మన వాళ్ళు వారసత్వంగా బ్రిటిష్ పోలీస్ నుంచి మన వాళ్ళు వచ్చారు. సో అప్పుడు బ్రిటిషర్స్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, స్వాతంత్ర సమర పోరాటాన్ని క్రష్ చేయాలని. కానీ ఇప్పుడున్న ఇండిపెండెంట్ ఇండియాలో అట్లాంటిది లేదు. అంటే ఆ కోల్జీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ అపోహ అనేది ఇంకా ఎందుకు, ఒక తల్లి చెప్తుంది బిడ్డకి, నువ్వు ఏడిస్తే పోలీసు వాడికి పట్టిస్తానని చెప్తుంది. ఇప్పటికీ ఉందన్నమాట. లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చేది మా వాడు, నేను ఇంతవరకు లైఫ్లో పోలీస్ స్టేషన్ ఎరగను సార్ అని ఒకడు అంటాడు. అదేదో నేరము కాని ప్రదేశము అన్నట్టు చెప్తాడనమాట. సో ఇలాంటి అపోహ ఇప్పటికీ కూడా ఉంది. అయితే ప్రొఫెషనల్గా వస్తే అప్పుడు కానిస్టేబుల్స్ అన్ఎడ్యుకేటెడ్ కానిస్టేబుల్ కానీ బట్ ఇంటెలిజెంట్, ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క సెక్టర్ ఉండి ఆయన ఆ సెక్టర్ యొక్క ఎస్హెచ్ఓ లాగా ఉండేవాడు. అక్కడ ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆయనకు తెలిసేదనమాట. ఆయన వెంటనే వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పేవాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఈ విధంగా చేసి. ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది లేకుండా పోయిందనమాట. ఇది ఉమేష్ చంద్ర గారు చెప్తారు, పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్ బట్ ఏ సర్వీస్ అని చెప్పారు. ఆ విధంగా కానీ ఫీల్ అయితే, ఇట్ ఈస్ ఏ సర్వీస్ అని ఫీల్ అయితే ఆటోమేటిక్గా అందరూ పోలీస్ ఆఫీసర్స్ సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ప్రజల వద్దకు పోలీసులు అంటే కేవలం పోలీసింగ్గా కాకుండా రకరకాల మార్గాల్లో ప్రజలకు దగ్గర అవ్వాలని పోలీసులు వెళ్తున్నారు. అయినా ఇంకా గ్యాప్ కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ప్రజలు ఇంకా నమ్మట్లేదు. నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను, పోలీసులు ఎప్పుడు ట్రై చేయకూడదు నేను దగ్గర కావాలని. అది ఎలా అంటే నేను మంచోడిని అని చెప్పుకోవడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడు మన పని మనం చేస్తుంటే ఆటోమేటిక్గా నువ్వు మంచిగా చేయడం అనేది ప్రజలు గమనిస్తారు. అది నేను చేశాను కాబట్టి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అంటే మనం దగ్గరికి వెళ్ళడం అనేది అది అవసరం లేదు. అవన్నీ ట్రాష్, నా దృష్టిలో ట్రాష్. అది అవసరం లేదు. అది టూత్ పాలిషింగ్ ఇవన్నమాట, అవసరం లేదు అది.
మనము ఎంతసేపు మన పని చట్ట పరిధిలో మనం ఏ విధంగా చేయాలో అది. పోలీస్ అనేది ఫెసిలిటీ సెంటర్ కాదండి, అది నేను చెప్పదలుచుకున్నాను. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఆ ఫెసిలిటీ సెంటర్ లాగా ఇప్పుడు బిహేవియర్ ఉందేమో అని నాకు అనుమానం. అది మనకు అవసరం లేదు. మనం ఏం పని చేయాలో అది మాత్రం చేస్తే చాలు. వేరే వేరే ఏ పనులు బేసిక్ పోలీసింగ్ చేసి చాలంటారు. బేసిక్ పోలీసింగ్ అంతే. స్టిక్ ఆన్ టు ద బేసిక్ పోలీసింగ్, వేరేది ఏమీ వద్దు, అవసరం లేదు. దానికి వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, అన్ని పోలీసులు చేయాలని ఎక్కడ రూల్ లేదు. మనం ఎందుకు వేరే అన్నీ లేని బరువును మనం ఎందుకు మోయాలి? అవసరం లేదు. దానికంటూ వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, అంటే పోలీస్ దీంట్లో మీరు అనేది వేరే డిపార్ట్మెంట్లు ఉన్నా ఇప్పుడు కాలానికి అనుగుణంగా పోలీస్ మారుతున్నాం కాబట్టి, ఇంకా స్మార్ట్ అవుతున్నాం కాబట్టి ప్రజల దగ్గర అవ్వడానికి రకరకాల మార్గాల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది కొంతమంది ఆఫీసర్ల యొక్క వాదన. ఆఫీసర్స్ చాలామంది వారికి ఫారెన్ సర్వీస్, ఫారెన్ పోలీసు అన్నీ చూస్తారు వాళ్ళు. నేను ఇప్పటికీ 2 times చేశాను. నేను ఇంటర్నేషనల్ పోలీసింగ్లో 2 times చేశాను. అంతకుముందు UN మిషన్ కానివ్వండి, లేదంటే NIA చేసినప్పుడు కానీ. నేను గమనించింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ పని మాత్రమే చేస్తారు, అది 100%. వేరేది ఏది చెయ్యరు. దే నెవర్ ట్రై టు ఇంప్రెస్ ఎనీబడి. ఇది రూల్, ఇదే సారీ అని చెప్తారు కానీ దే డోంట్ అగ్రి. మనలాగా కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదు అనమాట. అది నేను చెప్పదా. ఇంటర్నేషనల్లో ఆ విధంగా ఉంటుంది ఖచ్చితంగా. అన్ని పోలీసులు, యూ టేక్ బ్రిటన్ పోలీస్, యూ టేక్ US పోలీస్, లేదంటే దుబాయ్లో కూడా చూశాను. నేను దుబాయ్లో చూశాను. ఎక్కడ కానీ దుబాయ్లో ఎందుకు భయం అనమాట, ఎక్కడ వైలేషన్. ఇంత ఎందుకు సింగపూర్ అంటాం మనం, సింగపూర్లో ఉమ్మి వేస్తే మనకు ఫైన్ పడుతుంది. మరి మనం చేయలేమా? మనం చేయొచ్చు. చేయాలంటే ఇంప్లిమెంటేషన్, అది ప్రజల నుంచి కూడా సహకారం కావాలి. అలా అని చెప్పి ఎడ్యుకేటెడ్ అని చెప్పి వాళ్ళని మనం ఎప్పుడు పాలిషింగ్ చేస్తూ ఉంటే కాదు. అది ఇంప్లిమెంటేషన్, ఎడ్యుకేషన్ ఒక పార్టు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఒక పార్ట్. ఇవి రెండు చేయాల్సిందే అనమాట. అంటే పోలీస్ అన్న వాళ్ళు ఎడ్యుకేషన్ అటు పబ్లిక్లో చేంజ్ తీసుకురావాలి, వాళ్ళ పద్ధతిలో మార్పు, వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు కంపల్సరీ రావాలి. పబ్లిక్ యాటిట్యూడ్, ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడు మీరు ఎంత పాలిష్ చేసిన ఉపయోగం ఉంటుంది కదా. అదే కదా, యాటిట్యూడ్ మారాలంటే మనం దానికి తగినట్టు స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండాలంటే ఏదో కొట్టేసి అవన్నీ చేయాలని కాదు, లేదంటే వేలకు వేలు ఫైల్ వేయమనాలని కాదు. బట్ చేయాలి మనం. ఇంప్లిమెంట్ అంటే మనమే ఒక రూల్, ఈరోజు ఒక పక్క నో ఎంట్రీ పెడతాము, రేపు పొద్దున వదిలేస్తాము, మళ్ళీ ఇంకోసారి నో ఎంట్రీ పెడతాము, వదిలేస్తాము. అట్లాంటిది ఉండకూడదు అనమాట. ఏదైనా కానీ ఒక మాస్టర్ పాలసీ ఉండాలి. ఆ మాస్టర్ పాలసీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. నక్సలైట్స్ చేసేది అదే అనమాట. లాంగ్ టర్మ్ పాలసీ అనేది చేస్తారు వాళ్ళు. ఆ లాంగ్ టర్మ్ పాలసీని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదులుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే మరి మీ సర్వీస్లో అటువంటి ఉన్నారు చాలామంది. మీరు చేశారా? చేశాను. అప్పుడు మీకు ఆఫీసర్ల నుంచి ఒత్తిడి రాలేదా? చేసా. ఒత్తిడేం రాలేదు. మీరు ఇంతకు ముందే చెప్పారు కదా, అది దళం గురించి. అది ఆ యొక్క జిల్లా అధికారి యొక్క ఆయన యొక్క ఇది ఇన్వెన్షన్, అది ఆయన ఇన్వెంట్ చేశాడు. ఎందుకు? సక్సెస్ దేనికి? ఆయనకి ఏదో కిరీటం వస్తుంది కాదు కదా, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాడు. అదే అంటే మీరు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పబ్లిక్ యాటిట్యూడ్ మారేంత వరకు బేసిక్ పోలీసింగ్ మీరు నమ్మారు అంటున్నారు. మీరు పనిచేస్తున్న ఏరియాలో బేసిక్ పోలీసింగ్ చేస్తున్నప్పుడు హైర్ అఫీషియల్ నుంచి ప్రెజర్ రాలేదా మీకు? లేదు, ఎక్కడ ఏం రాలేదు. 1-2 ఉన్నా కూడా దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పాను కదండి, సస్పెన్షన్ అయినప్పుడు ఎందుకు మనం ఒక దీనికి ప్రిన్సిపల్కి అటెండ్ అయ్యి మనం స్టిక్ ఆన్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫీసర్ గుర్తించి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో అంత అంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఉండకూడదు. క్లియర్గా పబ్లిక్ దీంట్లోనే ఉండాలి. మనం ఉద్యోగ ధర్మం చేయాలి తప్ప స్వార్థం ఉండకూడదు అనేది నా పాయింట్. అచ్చా, కానీ మీ సర్వీస్లో NIA ఒకటి ఉంది, దాని గురించి మీరు చెప్పలేదు. NIA అనేది ఎక్సలెంట్ ఆర్గనైజేషను. ఇట్ ఈజ్ డ్రీమ్ ఏంటంటే ఇండియన్ FBI కింద అనుకుంటున్నారు. చాలా వరకు అవుతుంది కూడా. అది ఏంటంటే మెయిన్ దాంట్లో ఓన్లీ 7 types ఆఫ్ వర్క్స్, 7 types ఆఫ్ చట్టాలు మాత్రమే చూస్తారు ఎక్కువగా, వేరేది ఏమి చూడరు. CBI ఇలాంటిది కాదన్నమాట. CBI ప్రతి దాంట్లో అన్నిట్లో ఉంటుంది, అన్ని కేసులు చేస్తారు, కానీ వీళ్ళు అదే ఆ విధంగా చేయరు. 7 చట్టాలు ఏంటంటే? చట్టాలు ఫస్ట్ 120B కాన్స్పిరసీ, కంపల్సరీ కాన్స్పిరసీ అనేది UAP యాక్ట్.
ఓకే, అన్లాఫుల్ యాక్ట్. ఇది కంపల్సరీ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఎన్ఐఏ అనేది యూఏ చెప్తున్నారు, ఉప. అసలు రాజద్రోహం, అసలు రాజులు లేనప్పుడు రాజద్రోహం ఎందుకు వస్తుందండి? అంటే ఇట్ ఈజ్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. రాజద్రోహం అంటే ఇక్కడ రాజు కాదు అనేది, ఇట్ ఈస్ అగైన్స్ట్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ పీపుల్స్ గవర్నమెంట్ కదా. కానీ ఆ చట్టాన్ని ఎప్పుడో రద్దు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కదండి. లేదు లేదు లేదు, 120B 120B కాదు, ఉపా యాక్ట్లో రాజద్రోహం కింద 153 అనేది ఎప్పుడు రద్దు చేసాం, అది ఇంకా ఎందుకు పెడుతున్నారంటే సుప్రీంకోర్టు ఈ మధ్యన క్వశ్చన్ చేసింది. అదైతే నాకు ఐడియా లేదు. సరే, ఓకే, 120B ఉపా ఒకటి, నేను ఇంకా మిగతా దాని తర్వాత వెసల్స్ అంటే మనం సముద్రం దీంట్లో ఇప్పుడు మెడ్రాస్లో పెట్టారనమాట. సముద్రంలో ఏదైనా జరిగినా కూడా అంటే మనం చూసాం, అది ఏంటది కేరళలో ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది, అది వచ్చి ఎన్ఐఏకే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది 3 అయిపోయింది కదా. 2 వచ్చి రిలేటెడ్ టు ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఏంటి మన హైజాకింగ్ కానీ అలాంటివి రిలేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్. అదేవిధంగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఉంటుంది, అంటే కెమికల్ బాంబు ఇట్లాంటివి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఫేక్ నోట్స్, ఎఫ్ఐసిఎన్ నేను బంగ్లాదేశ్ బార్డర్కి పోయి 2-3 సార్లు వెళ్ళాను. ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్, ఇది ఏంటంటే పాకిస్తాన్లో వాళ్ళు ప్రింట్ చేస్తారనమాట. సో అది మనకి పంప్ చేస్తడం వల్ల మనకి ఆటోమేటిక్గా మనీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఈ 7 కేసులు ఎన్ఐఏ చేస్తారు. ఓకే, ఈ 7 విభాగాల్లో మీరు పనిచేసిన 2-3 కేసులు చెప్పండి. నేను ఒకటి వచ్చి వాగమన్ ట్రైనింగ్ క్యాంప్ అండి, అది కేరళలో జరిగింది. అది కన్విక్షన్ వచ్చింది, 32 మందికి ఏమో వచ్చింది. ఐఎమ్ ది 4th ఆఫీసర్. అదేవిధంగా మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్. కేరళ కేసు గురించి చెప్పండి. కేరళ కేసు ఏంటంటే వాళ్ళు కేరళలో వాగమన్ అనేసి ఉంది, ఒక హిల్ ఏరియా, అది పిక్నిక్ స్పాట్. దాంట్లో ఏం చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు, సిమీ కార్యకర్తలు వచ్చారు ఎక్కువగా. చాలామంది సిమీ అనే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ అనేది పేరు, కానీ బట్ ఎవరు స్టూడెంట్స్ లేరు, వాళ్ళు అంత మామూలు వాళ్ళు వచ్చి దే హ్యావ్ అండర్గాన్ ట్రైనింగ్ ఫర్ 3 days. వెపన్ టాక్టిక్స్ కానీ లేదంటే వాళ్ళకి క్లాసులు చెప్పారు. అదేవిధంగా బాంబ్స్ ఏ విధంగా ఇది చేసేది, ఇవన్నీ టోటల్గా వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. 37 మంది వచ్చారు. 37 మందిలో 32 మందికి 5 మంది చనిపోయినారు. ఆ 5 మంది 32 మందికి కన్విక్షన్ అయిందండి. దాంట్లో ఐఎమ్ ది లాస్ట్ ఐఓ దాంట్లో. అదేవిధంగా మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కేసు, అది కూడా నేను ఐఓ. దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ అంటారు. మక్కా మసీద్. ఓకే, మక్కా మసీద్ కూడా ఇట్లా దీంట్లో ఏంటంటే 2 parts వాళ్ళండి. అది సిమి వచ్చి అటుపక్క ముస్లిం, ఇది వచ్చి రైట్ వింగ్ అని. మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కేసు వచ్చి ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్ కేసు అనమాట. అది అయితే మేము బాంబు ప్లాంట్ చేసుకున్న వ్యక్తిని పట్టుకున్నాం కానీ బట్ మాకు ఎవిడెన్స్ దొరకలేదు. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత మేము అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవిడెన్స్ లేకుండా ఇది కేసు వీగిపోయింది. అది సార్, ఇప్పుడు మక్కా బ్లాస్ట్ కేసులో మీరు ఆర్ఎస్ఎస్ దాని మూలాలు పట్టుకున్నారు, కానీ ఎవిడెన్స్ దొరకలేదు. కానీ అప్పట్లో ఉన్న కొంతమంది ముస్లిం యువకుల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పెట్టి చిత్రహింసలు పెట్టారు కదా, మరి దానికి నష్టం ఎవరండి? అది నో కామెంట్, నాకు తెలియదు అండి. అంటే మిమ్మల్ని పోలీస్ వాళ్ళు చేశారు, అది తెలియదు. అది నాకు దాని పర్టికులర్స్ అయితే తెలియదు. వాస్తవం అయితే అప్పుడైతే పట్టుకుంది, అది వాస్తవం. అంటే సిటీలో బ్లాస్ట్ జరిగితే ఒక వర్గం మీద ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేయడం చేశారు. వాస్తవం అది. సార్, దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ గురించి చెప్పండి. దిల్సుఖ్నగర్ బ్లాస్ట్, ఆ రోజు మా ఇల్లు సరూర్ నగర్ అండి. ఆ రోజు బ్లాస్ట్ జరిగే టైంలో నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఆఫీస్లో నుంచి బేగంపేట ఆఫీస్ నుంచి వెళ్తున్నాను, ఎన్ఐఏ ఆఫీస్ నుంచి. బ్లాస్ట్ జరిగింది. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఎన్ఐఏ నేను వెళ్ళింది. దాని సబ్సిక్వెంట్గా సార్ రవిశంకర్ అయినారు, అందరూ వచ్చారు, మహేష్ చంద్ర లడ్డా వీళ్ళందరూ వచ్చారు. అయితే ఆ కేసులో ఏంటంటే సునీల్ గారు యూపీ క్యాడర్ సార్, అయితే సికింద్రాబాద్ వ్యక్తి సార్, ఆయన ఐఓ దానికి. ఇక్కడ తాజుద్దీన్ అనేసి అడిషనల్ ఎస్పీ గారు, ఆయన, నేను, మేమందరం టీం అనమాట. సుదర్శన్ రెడ్డి ఆయన కూడా రిటైర్ అయినారు. మేము దాంట్లో సబ్ ఐఓస్గా పనిచేసాము.
ఆ రోజు కుక్కర్స్ ఎక్కడెక్కడ కొన్నారో అవి కూడా టోటల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ బతకల్ వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ట్రైనింగ్ అయింది అవన్నీ కూడా మేము మ్యాపింగ్ చేయడం జరిగింది. అవన్నీ కోర్టులో సబ్మిట్ చేశారు, అది ఎవిడెన్స్గా సబ్మిట్ చేశారు. కన్విక్షన్ వచ్చిందన్నది? కన్విక్షన్ అయింది, ఉరిశిక్ష వేశారు కదా. ఓకే. తర్వాత మీరు ఫేక్ కరెన్సీ కోసం బంగ్లాదేశ్ ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ అట్ ఏ టైమ్ మేము దగ్గర ఒక 7-8 టీమ్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేసాము మనం, సారు రవిశంకర్ అయినారు ఆధ్వర్యంలో. అప్పుడు FICN కేసులు పెట్టాము, దాంట్లో కొన్ని కన్విక్షన్ అయింది, కొన్ని వీగిపోయింది. అంటే బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ప్రింట్ అయ్యి బంగ్లాదేశ్ మీదుగా FICN ఏంటంటే అండి, ఇది టోటల్ ఒక నెట్వర్క్ అనమాట. పాకిస్తాన్లో ప్రింట్ అయితే పాకిస్తాన్ నుంచి మనకి లోపలికి వచ్చే దారులు ఏదంటే, ఒకటి దుబాయ్, రెండవది శ్రీలంక, మూడవది నేపాల్, నాలుగవది బంగ్లాదేశ్. ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది అనమాట మనకి క్యాష్. బంగ్లాదేశ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బంగ్లాదేశ్ వాళ్ళు అంటే ఇండియన్స్, ఫస్ట్ నేను కొనుక్కునేవాడిని, నాకు FICN కావాలి, నేను వ్యాపారం చేయాలి. మీరు బంగ్లాదేశ్ అనమాట, మధ్యన కంచి ఉంటుంది. కొనుక్కుని నేను 5 లక్షలు ఇండియన్ క్యాష్ నేను బండిల్ అటుపక్క కానీ వేస్తే, మీరు నాకు 10 లక్షల క్యాష్ మీరు ఇటుపక్క వేస్తారు బండిల్. ఫేక్. ఇది ఒకటికి 2 లక్షలు అది జరుగుతుంది అనమాట మామూలుగా. ఒక్కోసారి 3 ఇంతలు కూడా ఉంటుంది, 4 ఇంతలు ఉంటుంది అది. కానీ మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అంటే ఏపీ ఇక్కడ హైదరాబాద్ చేరేటప్పటికి అది 1,00,000కి 2 లక్షలు చెప్పిన అది అవుతుంది. దాన్ని సర్క్యులేట్ చేస్తారు. అచ్చా, మీరు బంగ్లాదేశ్ బార్డర్ అంటే బెంగాల్కి బార్డర్లో మాల్దా అని ఊరు. మాల్దా. ఓకే. ఇప్పుడు వాళ్ళు మనం 10 లక్షలు ఇస్తే వాళ్ళు 20 లక్షలు మనకి ఇస్తారు ఫేక్ కరెన్సీ. ఈ 10 లక్షలు వాళ్ళు ఏం చేస్తారు? 10 లక్షలు వాళ్ళు అది వాళ్ళకే ఇంకంతే కాదు. ఇప్పుడు మన కరెన్సీ అక్కడ చెల్లుబాటు కాదు కదా పాకిస్తాన్లో. ఏది బంగ్లాదేశ్లో అవుతుంది కదా, మన కరెన్సీ బంగ్లాదేశ్ అవుతుంది, నేపాల్లో అవుతుంది, కంపల్సరీ అవుతుంది. మంచి వాల్యూ కూడా మనకి. నేపాల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మన నేపాల్లో నేను 2000 సంవత్సరంలోనే దగ్గర నేపాల్లో మన ₹1 వాళ్ళు 16 రూపాయలు ఆ విధంగా ఉంటుంది. అంటే మనం 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తారు కంపల్సరీ, 10-15. అది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుందండి? తెలంగాణకు కానీ మిగతా స్టేట్లు, ఆంధ్రప్రదేశ్ కానీ? అదే ఒక ఎక్స్ అనే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, ఎక్స్ అనే డిస్ట్రిబ్యూటర్ తీసుకుని భాగాలు చేస్తాడు అనమాట. భాగాలు చేసేసి ఇండైరెక్ట్ మెథడ్స్లో వాళ్ళనే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆఫ్ బంగ్లాదేశీస్ లేదంటే ఇల్లీగల్ ఇది వీళ్ళంతో పంపిస్తారనమాట. కానీ అక్కడ BSF ఉంది కదండి, వాళ్ళు మరి ఏం చేస్తారు? BSF ఉంటుంది, అది దగ్గర చాలా పెద్ద బార్డర్, అది 3,800 కిలోమీటర్ల బార్డర్. అది ఎక్కడో చోట బ్రీచ్ అవుతుంది. అయినా ఒక గార్డు అతను పాపం సైకిల్లో కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, వెహికల్ కాకుండా సైకిల్లో చేస్తారు. ఆ గార్డు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేస్తారు అనమాట. ఇవన్నీ జరగడానికి అవకాశం అయితే ఉంది. అచ్చా, అంటే అక్కడ కరెన్సీ ఆ కేసులో కూడా మీరు చేశాను. తర్వాత మీ టోటల్ మీ సర్వీస్లో మీ కన్విక్షన్ రేట్ ఎంత ఉంది? కన్విక్షన్ రేట్ నేను ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ గాట్ 80 to 90% కన్విక్షన్. ఓకే. కానీ ఇంత సర్వీస్లో మీ ఇంకొక కేసు చేయలేకపోయాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా ఏ కేసులోనే సరే? కేసు చేయలేకపోయినాను అంటే లా అండ్ ఆర్డర్లో ట్రాన్స్ఫర్ మీద ఏమైనా చేయలేకపోయాను తప్ప కంప్లీట్ చేస్తానండి, అన్నీ కంప్లీట్ చేస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చారు చేయలేకపోయాను అన్నది ఏమైనా ఫీలింగ్ ఉందా ఒక కేసులో? కానీ ఉంటుంది, చిన్న ఉంటుంది, అది గుర్తులేవు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఉన్నాయి కొన్ని, ఉంటుంది, ఏ పోలీస్ ఆఫీసర్కైనా ఉంటుంది అది. ఓకే, సహజం. సార్ 81 నుంచి మీరు 2000 వరకు తీసుకుంటారు, 20 వరకు మీ కన్వర్షన్ రేట్ 82 కనిపిస్తుంది. అంటే అప్పుడున్న ఆఫీసర్ డెడికేట్గా వచ్చారు. ఇప్పుడున్న ఆఫీసర్కి ఆ ఓరియంటేషన్ ఎందుకు పోతుంది అనుకుంటున్నాను? ఓరియంటేషన్ ఏంటంటే ప్రొఫెషనలిజం లేదండి మనకి. ప్రొఫెషనలిజం ఉండాలనేది నేను యంగ్స్టర్స్కి ఐఎమ్ రిక్వెస్టింగ్ రాదర్ ప్రొఫెషనల్. ఎందుకంటే ఒకటండి, పోలీసు ఉద్యోగానికి రమ్మని మనల్ని ఎవరు పిలవలేదండి, మనం ఇష్టమయ్యి పోలీస్గా వచ్చాం. మనకి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉంటే వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఆప్షన్ లేనప్పుడు మనకి ఇష్టమున్నా కష్టమున్నా ఖచ్చితంగా మనం ఆ ఉద్యోగం చేయాలి. సో నేను ఏం చేయాలి? ఒక ఐఓ ఉంటాడు, ఒక కేసు ఉంటుంది, దీనికి ఏమేమి కావాలి, కోర్టులో ఏ విధంగా మనం ప్రూవ్ చేయాలి
అనేది అతను ఎప్పుడు 24 గంటలు అనుకోవాలి. అంత అనుకోకున్నా కూడా కనీసం దీనికి ఏం కావాలని కొద్దిగా హోంవర్క్ అయితే చేయాలి. హోంవర్క్ చేయకుండా ఏమి చేయకుండా మనము ఎవిడెన్స్ ఇచ్చేసి ఇది చేస్తే చాలా బాధగా ఉంటుంది. ఒక చిన్న కేసు చెప్తాను. నేను సబ్ ఇన్స్పెక్టర్ పెళ్లిమరిగా ఉన్నప్పుడు ఒక భర్త భార్యని నరికి చంపుతాడు. చిన్న బిడ్డ 3 ఏళ్ల బిడ్డ చూస్తుంది. అదే బిడ్డ ఎవిడెన్స్ తన ఓన్ కూతురే, అమ్మాయి ఎవరో కూడా కాదు, సొంత కూతురే. అమ్మాయి ఎవిడెన్స్తో నేను అతనికి కన్విక్షన్ తెప్పించాను. అతను అంటే భర్త అత్తకి ఇద్దరికి కన్విక్షన్ తెప్పించాను. ఏమని, ఆ పాప నేను ఎవిడెన్స్ ఇచ్చేటప్పటికి 8 ఏళ్ళు, అంటే 5 ఏళ్ల తర్వాత నేను ఎందుకు ఆ రోజు అదే పనిగా ఎవిడెన్స్ ఇచ్చే ముందు ఆ సీన్ పోయాను, సీన్ చూసుకున్నాను, మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ ఏమేమి అడుగుతారో అన్నీ ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత ఆ అమ్మాయికి చెప్పాను, ఏమ్మా నువ్వు చూసింది అబద్ధమా నిజమంటే, నిజం సార్, నువ్వేం చూసావో అది చెప్పు, అంత వేరేదేం చెప్పద్దమ్మా అని. మంచిది సార్ అనింది. ఆ అమ్మాయి అలాగే చెప్పింది. నాకు క్రాస్ ఎగ్జామినేషన్ పీపీ గారు కూడా ఈ కేసు ఏం తేలిపోయే కేసు అన్నట్టు మాట్లాడు. నేను నవ్వుకున్నాను, నేను లోపల తేలిపోయే కేసు అన్నాడు అతను. నేను నవ్వుకున్నాను, నేను లోపల నవ్వుకున్నాను. కానీ అతను ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా నేను ఎక్కడ కానీ దొరకలేదు. అది సబ్సిక్వెంట్గా లైఫ్ కన్విక్షన్ అయింది. అంటే మీరు చేసిన టైంకి తక్కువ కేసులు ఉండేవి కాబట్టి, వేరే జాబ్ లేదు, మీరు అన్నట్లుగా పోలీస్ డ్యూటీ కాబట్టి మీకు అంత టైం దొరికింది, కన్విక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల నుంచి రకరకాల వర్క్లు అవడంతో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఏమీ లేదు, ఒత్తిడి లేదు, ఏమీ లేదు. మాకున్న ఒత్తిడికి అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, మనుషులు కూడా తక్కువ. ఇప్పుడు సఫిషియంట్ ఫోర్స్ ఉన్నారు. ఒకటే ఏంటంటే డివిజన్ ఆఫ్ వర్క్ ఉండాలి అంతే. ఒక ఎస్హెచ్ఓ అనేవాడు అతను లీడర్, అతను ఏ వర్క్ ప్రయారిటీ అనేది ఉండాలన్నమాట. ఏదైనా కానీ పోలీసు అనే వ్యక్తికి బ్రెడ్ అండ్ బటర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ మాత్రమే, అవును, వేరేది ఏది కాదు. ఎన్ని వచ్చినా అవన్నీ సైడ్ ప్యాడింగ్ తప్ప ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఏ క్యాడర్ వాళ్ళైనా కానీ, అతను సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ, వాళ్ళకి ఫస్ట్ కన్విక్షన్ తెచ్చేది వాళ్ళ బాధ్యత. ఇది నేను గట్టిగా చెప్తానండి, వాళ్ళ బాధ్యత అది. మిగతాదన్నీ సెకండరీ, అది నేను చెప్తాను. ఓకే, అంటే మీరున్న టైంలో ఇప్పుడు పాప కేసే తీసుకుంటే ఆ ఎవిడెన్స్ అన్నది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత కూడా పాప నిలబడి చెప్పింది కాబట్టి కేసు కన్విక్షన్ వచ్చింది. ఇప్పుడు సాక్ష్యాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అవుతున్నాయి. ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అవ్వడం వల్ల పని ఈజీ అవుతుందని కూడా ఒకటి వాదన ఉంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ బట్టి కేసులు వస్తున్నాయి కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం ఉందంటారా? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఓన్లీ అది కన్క్లూజివ్ ప్రూఫ్ కాదండి. కన్క్లూజివ్ ప్రూఫ్ వచ్చి కన్వెన్షనల్ ఎవిడెన్స్ మాత్రమే కోర్టు ఎప్పుడు కానీ వాల్యూ ఇచ్చేది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది కన్క్లూజివ్ ప్రూఫ్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టూల్. మనము ఒక డెస్టినేషన్కి నడిచిపోయే స్పీడ్ ఎంతో, సైకిల్ మీద పోయే స్పీడ్ ఎంతో, మోటార్ సైకిల్ మీద పోయే స్పీడ్ ఎంతో, అలాంటిది తప్ప అది వేరేది ఏదీ కాదు. అది మనకి ఎవిడెన్స్కి పనికిరాదు. ఎవిడెన్స్కి, కోర్టుకి, పోలీస్ ఆఫీసర్కి పనికొచ్చేది ఓన్లీ కన్వెన్షనల్ ఎవిడెన్స్ మాత్రమే. కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకుంటూ పోలీసులు చాలామంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదండి ఇప్పుడు. అది వేస్ట్, అది దానివల్ల ప్రూవ్ కాదు. అది వాళ్ళు చూసుకోవాలి. అది కానీ ఒకవేళ మీరు అన్నట్లుగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ కోర్టుకు వచ్చినప్పుడు పీపీ ఎప్పుడైనా సరే దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చా అని అడిగే అవకాశం ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. మ్యానిపులేషన్ అనేది ఫస్ట్ డిఫెన్స్ క్వశ్చన్ అదే అంటారు. సారీ, పీపీ కాదు, డిఫెన్స్ క్వశ్చన్ అదే అడుగుతారు. వెదర్ ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. కాబట్టి ఎన్ని పనులు, మనం 1000 పేజీల ఎవిడెన్స్ ఉన్నా కూడా ఒక చిన్న క్వశ్చన్తో మనము కేసును పోగొట్టుకుంటాం. కాబట్టి వీ షుడ్ నాట్ రిలే ఆన్ ఎలక్ట్రానిక్ ఆర్ టెక్నికల్ ఎవిడెన్స్. ఇది ఓన్లీ సపోర్ట్ అంతే. కానీ ఒరిజినల్గా మీరు చెప్పిన కన్వెన్షన్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ అంటే కన్వెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అంటే ఫైనల్గా వచ్చే ముందు పోలీసుల కరప్షన్ గురించి మీరు ఏమంటారండి? పోలీసు కరప్షన్ అనేది మనిషి ఏజ్ బట్టి నేను చెప్తున్నాను. ఆశ అనేది లేకుంటే ఆటోమేటిక్గా ఎప్పుడు కరప్షన్ అనేది జరగదనమాట. ఆశ అనేది ఉంటే ఎవరు ఏమి చేయలేరు. అంటే మిగతా డిపార్ట్మెంట్ కూడా కరప్షన్ ఉంటుంది, ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకే సార్, ఫైనల్గా డిపార్ట్మెంట్లో వస్తున్న వాళ్ళకి ఒక సీనియర్ ఆఫీసర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది మీరు ప్యాషన్తో వర్క్ చేయాలి. ఎప్పుడు కానీ
ఏదైనా కానీ ప్యాషన్తో వర్క్ చేయాలి. ఒక పోస్టింగ్ అనేది నేను 38 ఏళ్ళ సర్వీస్ చేశానండి. 38 ఏళ్ళ సర్వీస్లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ చేశాను, కొన్ని పక్క స్ట్రీమ్ చేశాను, కొన్ని పిల్ల కాలువ స్ట్రీమ్ కూడా చేశాను. కానీ దానివల్ల వచ్చే నష్టం అంటూ ఏం లేదు. మనం ఉద్యోగంలో ఉన్నాము అనేది ఫస్ట్ వాస్తవం. అది దాని తర్వాత మన యొక్క వాల్యూ ఆటోమేటిక్గా ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, 10 రోజుల తర్వాతనే గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. అది పబ్లిక్ ఆఫీసర్స్. అది ఒక్కటి ధ్యానంలో పెట్టుకుని సిన్సియర్గా పనిచేస్తే చాలు. నేను ఎదురు దెబ్బలు కూడా తిన్నాను. నేను ఎప్పుడు ఎక్కడా నేను బాధపడలేదు దాని గురించి. ఎందుకు, మనం సిన్సియర్ అయినంత వరకు ఎవ్వరూ ఏమీ జరగదు. మనకి తప్పు నష్టం జరగాలంటే జరుగుతుంది, అది అంతా. అది కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సిన్సియర్గా సిన్సియర్, ప్యాషన్తో వర్క్ చేయాలనేది నా. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే ఈ డిపార్ట్మెంట్కి మించింది మరొక డిపార్ట్మెంట్ లేదంటున్నారు రమణ గారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాయి. ప్రజల కష్ట సుఖాల్లో ఆదుకున్నందుకు, ప్రజల కష్ట సుఖాల్లో మీతో మాట్లాడినందుకు మీరు ఇచ్చే ట్రీట్మెంటు వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారంటున్నారు రమణ గారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ రండి, కానీ ఏదో డ్యూటీగా చేయకుండా ఒక ప్యాషన్గా చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు ఎప్పుడు గుర్తిస్తారు. గుర్తింపుతో పాటు మీ కుటుంబానికి కావాల్సిన ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకుంటారు అనేది జీవి రమణ గారి ఉద్దేశం. ఇది ఈ వారం జీవి రమణ గారితో ఎక్సలెంటరీ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.